హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇదిగో అసలే బయట ఎండలు గోపుకి యోమని వాయించేస్తున్నాయి. మరి మీరు చల్లగా బయట తిరగకుండా లోనే కూకోండి. మరి మన రావు గారి రచ్చబండ చూస్తా మీరు ఎంటర్టైనింగ్ అవ్వాలి. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలో వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పబోయే ముందు మీరు ఒక వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని మీరు రెడీగా ఉండండి. మన సెలబ్రిటీ ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహో, వైసీపీలోనే పరమ మలపత్రాష్టుడిగా పరమ బోరింగ్ ఎదవగా పేరుపడ్డ బోరుగడ్డ అనిలు అవ్వా తాతలు అక్క చెల్లెమ్మల కోసం మీడియా గోటాల ముందుకు వచ్చానంటూ బిల్డప్లు దొబ్బుతున్నాడు. ఇదిగో బోరింగ్ బాబాయ్, నీ సొల్లేంటో చెప్పు. ఇదిగో బూతులు గట్ర వాగితే ఊరుకునేది లేదు. ఇక్కడ ఉందే రావు ది గ్రేట్. నీ నాటకాలు నా దగ్గర కాదు. లేట్ ఎందుకు కా నువ్వు. ప్రజల సంక్షేమం కోసమే ఎన్నికలు, అందరికీ తెలిసేది. మీరు పనిచేసినా, నేను పనిచేసినా, కలెక్టర్ పనిచేసినా, ఢిల్లీలో కూర్చున్న పెద్దలు పనిచేసినా, ఎలక్షన్ కమిషన్ పనిచేసినా, ఎలక్షన్ కమిషనర్ పనిచేసినా, ఎవరు పనిచేసినా ప్రజల కోసమే పనిచేసేది. అంటే ప్రజలంటే ఎవరు? ఈరోజు ఇన్ని మీడియా కెమెరాస్ పెట్టుకొని ఇన్ని మైకుల ముందు మాట్లాడుతుంది కూడా నేను ప్రజలను ఉద్దేశించే, నా అవ్వా తాతల గురించే. గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజల సంక్షేమం కోసమే ఎన్నికల. ఇదెక్కడ తీరి బూతులు రాజా. అయినా దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్లు ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్ జనం సంక్షేమం అంటూ జోలుగారి సొల్లుకోర్లు సొల్లు క్లాసులు తీసుకుంటా ఉన్నావు. గవర్నమెంట్ అంటే ఏంటా? చా మాకు తెలియదులే. ఏంటో నువ్వు చెప్పి చూద్దాం. What is meant by government? To the people, for the people, always to the people, always. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసేదే. ఆ కార్యక్రమాల్లో ఒక పాలి భాగమైన కార్యక్రమం అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేది. అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేదానికి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని అపాయింట్ చేస్తే there is no personal conflict. There is no personal conflict in appointing the volunteers. యాక్ట్ ఉంది 2007లో. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. దీన్ని ఎవడు కూడా బేఖాతరు చేసేదానికి లేదు. ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడుకి బినామీగా ఉన్న ఒక నిమ్మగడ్డ రమేష్ అనే గవర్నమెంట్ అధికారిగా పనిచేసి తోసివేయబడ్డ ఒక కరప్టెడ్ ఫెలో. దిస్ ఈస్ ద యాక్ట్. The Maintenance and the Welfare of Parents and Senior Citizens Act 2007 as per the given Supreme Court directions. ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపేదానికి వీల్లేదు. ఏందది? అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేది. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, 60 సంవత్సరాలు దగ్గరగా వచ్చే వాళ్ళకి కనీసం 4 మెట్లు కూడా దిగలేని పరిస్థితుల్లో. నువ్వు ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా బోరుగడ్డ? నీ జిడ్డు మోకం మీద ఒట్టు. ముందు ఏ పని మీద వచ్చావో అది చెప్పు. 50 ఏళ్ళకే అవ్వాతాతలు అంటా ఉన్నావు. కనీసం నీకు రిటైర్మెంట్ ఏజ్ కూడా తెలీదా? ఏం చదువుకున్నావు? బూతులు సామ్రాట్టు 3వ కళాసా 4వ కళాసా లేదంటే నిషానీ గడివా? సోదాపి అసలు మ్యాటర్లోకి రా. పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది జగనన్న వాలంటీర్స్ ద్వారా. there is no personal conflict. I'm repeating this to the election commission, to the Central Election Commission of India and to the State Election Commission of India. Mr. Election Commissioner, there is no personal conflict. कोई भी पर्सनल कॉन्फ्लिक्ट नहीं है. जो बड़े आदमी के लिए उम्र में बड़े हैं सो आदमियों को पेंशन देने में कोई भी पर्सनल कॉन्फ्लिक्ट नहीं है साहब. आपका घर में भी बुढ़ा बुढ़ी है, हमारा सबके घर में बुढ़ा बुढ़ी है. As per the given Supreme Court directions, वो लोग चल नहीं पाएंगे. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎలక్షన్ కమిషనర్ గారు మందులకి జగనన్న ఇచ్చే 3,000 రూపాయలు మందులకు వాడుకుంటున్నారు. బియ్యం లేని వాళ్ళు బియ్యం తెప్పించుకుంటున్నారు. ఇంటి దగ్గరికే రేషన్ వస్తుంది, బియ్యం తీసుకుంటున్నారు. హ్యాపీగా వాళ్ళ జీవనోపాధిని గంజో కలోగం చేసుకొని తాగుతూ ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు తీసుకున్న పరిస్థితులు అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పని అనట్లేదు. యాజ్ పర్ ది గివెన్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఐఎమ్ నాట్ అపోజింగ్ దిస్, బట్ వన్స్ థింక్ ఆఫ్ ఇట్. ఆలోచించండి.
4 అడుగులు కూడా వెయ్యలేని ముసలమ్మ ముసలయ్య యాడికి పోయి తీసుకొచ్చుకుంటారు? నీ అమాయకత్వంలో నా గడ్డపార దింప. ఇదిగో బోరుగడ్డ, ఇది పాత మ్యాటరు. అప్పుడు తాగి పడుకున్నావేమో, ఇది గతించిన మ్యాటరు. ఇప్పుడు అందరికీ వాలంటీర్ల స్థానంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తా ఉన్నారు. ఇదంతా మీ జవహర్ రెడ్డి ఆడిన డ్రామా అని జనానికి అర్థమైంది. అందుకే నిన్ను బూమ్ బూమ్ బీరు తాగొద్దురా మగడా అన్నది. ఆ రాకేష్ మాస్టర్ కూడా అంతే, వద్దు అంటే తెగ తాగిపోయాడు. రేపటి రోజున నీ గతి అంతే. నువ్వేంది తెలుగు ఇంగ్లీషు హిందీ తెగ మాట్లాడగలనని పోజు కొడుతున్నావా? మా ఊళ్ళో నీలాగే ఓ పిచ్చి యాక్టర్ ఉండేవాడు, అచ్చం 16 భాషలు మాట్లాడేవాడు. జనానికి తెలుగు తప్ప ఇంకేది రాదు కాబట్టి వాడేం మాట్లాడుతున్నాడో అర్థమయ్యేది కాదు. ఆపు నీ బాట్లర్ ఇంగ్లీష్, ఆపు నీ ఎదరా అయ్యే హిందీ డబ్బు. ఎవడికి తెలియదు నీ గలీజు సొల్లు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏ బ్యానర్ ఏ పోస్టర్ కూడా పెట్టొద్దని. ఖచ్చితంగా అయితే పెన్షన్ అందిద్ది. ఎవడు ఆపలేడు దీన్ని. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. 3వ తారీఖు 2వ తారీఖు నుంచే మేము మొదలు పెడతాం. 2 తారీఖు 3వ తారీఖు మాకు ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. మాకు మేమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకున్న వాటిలో అవసరమైతే బైక్ మీదైనా సరే ముసలాయని తీసుకుపోయి పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని క్షేమంగా దించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. వాలంటీరు సచివాలయం ఒకటే కదా, ఆ సచివాలయంలోనే కదా వాలంటీర్ కూర్చునేది. వాలంటీర్లు ఆపితే ఆగదు, వాలంటీర్లు ఆపినా ఆగదు, సచివాలయం మూసేసినా ఆగదు. ఎందుకంటే అక్కడ ఉంది ప్రజల చేత దీవించబడి, దేవుడి చేత దీవించబడి, ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ఇంటికి పెద్ద కొడుకై మనవడైన జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడి దీవెనలు ప్రజల దీవెనలు దండిగా ఉన్నాయండి. ఎవ్వడూ ఆపలేదు. ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అనేది చంద్రబాబు నాయుడు పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద ఖచ్చితంగా పడుతుంది. బీజేపీ పార్టీ మీద కూడా పడుతుంది. ఒక అవ్వాతాతకి పెన్షన్ ఇవ్వనీయకుండా, సంక్షేమాన్ని అందనీయకుండా చేసిన దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారంటే అది వీళ్ళే. అయిపోయిన పెళ్లికి మేళం వాయించేటట్టు అలాగుంది. పెన్షన్ డ్రామాకు తెరబడిందిరా సోదిగాడ అంటే వినడే. చూడనిలా నువ్వు ఆ శ్రీరెడ్డి పోసాని ముగ్గురు ఒకే ఊరికి చెందినోళ్ళు కదా. ఆ ఊరి పేరు ఏందో చెప్పు. నేను పొరపాటును కూడా అటు పక్కకు వెళ్ళను. పేటీఎం డాగ్గా పేరు పడింది. అలాగని అవుట్డేటెడ్ సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇప్పుడే అది జరుగుతుంది అన్నట్లు బిల్డప్లు ఇవ్వడం ఏదైనా బాగుందా? ఎంత చెప్పినా నీ గోల్ నీదే కానీ నా మాట వినవుగా. సరే, జగన్ రెడ్డి వచ్చి తన మార్కు కోటింగ్ ఇస్తేనే కానీ సెటిల్ అయ్యేలా లేవు. ఇక చాలు నీ ఏకపాత్రాభినయం పోలోమని ఛానల్ వాళ్ళు నీ వాగుడు కూడా ఎగేసుకుని వచ్చారు చూడు, అది దౌర్భాగ్యం. సోత్తేనే మనసు తరుక్కుపోతా ఉంది. ఇక చాలేనైనా నా వల్ల కాదు, వెళ్ళిరా. ఇదిగో ఈసారి ముందే నిద్ర లేచి అరు. అంత అయ్యాక కాదు. ఏంటి అర్థమైందా? ఇక పో.